హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ సరళ. ఈరోజు ఈజీగా క్విక్గా బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే వాటర్లోనికి సాల్ట్ వేసుకొని బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వాటర్లోకి డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా స్ట్రైనర్లో వేసి డ్రైన్ చేసుకోవాలి వాటర్ అంతా. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి తగినట్టు 5 or 6 పడతాయి. దానికి తగ్గట్టు మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, మీ దగ్గర కరివేపాకు ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు డ్రైన్ చేసుకున్న పొటాటో బంగాళదుంప ముక్కల్ని దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే బంగాళదుంప ముక్కల నుంచి స్టార్చ్ రిలీజ్ అయ్యి మొత్తం ముద్దగా అయిపోతే. హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల విడివిడిగా పొడి పొడిగా ఉంటుంది. బంగాళదుంప ముక్క అంటుకోదు, ముద్ద అవ్వదు. ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోనికి చేంజ్ అవుద్ది. చేంజ్ అయిన తర్వాత దానిలోనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ 10 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు సాల్ట్ బంగాళదుంప ముక్కలోనికి వెళ్తుంది. ఇలా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గిన్నెలోనికి తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, బంగాళదుంప ఫ్రై అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలి.